అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సున్నితమైన కానీ అంతే ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే భారతదేశంలో గౌరవంగా మరణించే హక్కు. ఇది వినగానే చాలా ప్రశ్నలొస్తాయి కదూ. జీవితం, స్వేచ్ఛ, గౌరవం వీటన్నిటినీ ఇది ప్రశ్నిస్తుంది. ఈ చర్చ అంతా ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. అదేంటంటే, మనకు జీవించే ప్రాథమిక హక్కు ఉన్నప్పుడు అందులోనే చనిపోయే హక్కు కూడా కలిసి ఉంటుందా? ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కాని దీని వెనుకున్న వాదనలు అసలు మన జీవితపు విలువ ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయారు. డాక్టర్లు కూడా ఇక కోలుకునే అవకాశమే లేదని చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళని మెషిన్ల మీద కేవలం ఊపిరి తీసుకునేలా బ్రతికించడం కరెక్టా, లేక వాళ్లకి ఒక గౌరవప్రదమైన ముగింపునివ్వడం కరెక్టా? ఇటువంటి పరిస్థితులే ఈ చట్టపరమైన చర్చకు ఒక మానవతా దృక్పథాన్ని ఇస్తాయి. సరే, ఈ టాపిక్ను మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా అసలు జీవించే హక్కు అంటే ఏంటి, తరువాత బ్రతకడంలో గౌరవం పాత్ర ఏంటి, ఆ తర్వాత జీవితాన్ని ముగించే రెండు మార్గాలేంటి, దీనిపై కోర్టులు ఇచ్చిన కీలక తీర్పులేంటి, చివరగా ఒక వ్యక్తి చివరి కోరికకు ఉన్న విలువేంటి, వీటన్నింటినీ వివరంగా చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్, ఈ చర్చకు పునాది ఎక్కడ పడిందో చూద్దాం. దీని మూలాలన్నీ మన రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ప్రాథమిక హక్కులోనే ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఒకటి ఉంది. ఇది ప్రతి పౌరుడికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటాయని హామీ ఇస్తుంది. సింపుల్గా ఒకే లైన్లో ఉన్న ఇండియాలో జరిగే దాదాపు అన్ని మానవ హక్కుల చర్చలకు ఇదే ఆధారం. అయితే అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది. జీవించడం అంటే ఏంటి? కేవలం ఊపిరి పీల్చుకోవడమేనా? ఇక్కడే సుప్రీంకోర్టు ఎంట్రీ ఇచ్చింది. జీవించడం అనే పదానికి ఒక కొత్త, ఇంకా చెప్పాలంటే ఒక లోతైన అర్థాన్ని ఇచ్చింది. కేవలం భౌతికంగా బ్రతికి ఉండటం కాదు, అంతకు మించి అని చెప్పింది. ఇక్కడే అసలు టర్నింగ్ పాయింట్. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, జీవించే హక్కు అంటే కేవలం జంతువులా బతకడం కాదు, అది గౌరవంగా జీవించే హక్కు. ఈ ఒక్క మాట మొత్తం చర్చ స్వరూపాన్నే మార్చేసింది. ఫోకస్ అంతా కేవలం బ్రతికి ఉండటం నుంచి ఎంత గౌరవంగా బ్రతుకుతున్నామనే దానిమీదకు షిఫ్ట్ అయింది. ఈ గౌరవం అనే ఐడియాను పట్టుకునే సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 పరిధిని ఇంకా పెంచింది. మంచి ఆహారం పొందే హక్కు, ఆరోగ్యం, పరిశుభ్రమైన పర్యావరణం ఇవన్నీ కూడా గౌరవంగా జీవించడంలో భాగమేనని చెప్పింది. మరి ఇదే లాజిక్తో చూస్తే, గౌరవంగా జీవించే హక్కున్నప్పుడు గౌరవంగా చనిపోయే హక్కు కూడా ఉండాలి కదా అనే ప్రశ్న మొదలైంది. ఈ ప్రశ్న మనల్ని యూథెనేషియా లేదా కారుణ్య మరణం అనే కాన్సెప్ట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇందులో రెండు రకాలున్నాయి. వాటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మొదటిది యాక్టివ్ యూథనేషియా, అంటే ఒకరి జీవితాన్ని ముగించడానికి డైరెక్ట్గా ఏదైనా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లీథల్ ఇంజెక్షన్ ఇవ్వడం. ఇది ఇండియాలో పూర్తిగా చట్టవిరుద్ధం. ఇక రెండోది ప్యాసివ్ యూథనేషియా, అంటే వెంటిలేటర్ లాంటి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ను తీసేసి సహజంగా మరణించడానికి అనుమతించడం. ఇది ఇండియాలో కొన్ని కఠినమైన షరతులతో లీగల్ అన్నమాట. అయితే పాసివ్ యూథనేషియా చట్టబద్ధం అవ్వడం వెనుక ఒక పెద్ద ప్రయాణముంది. కొన్ని కీలకమైన కోర్టు కేసులు, వాటి చారిత్రాత్మక తీర్పులు ఈ మార్పుకు కారణమయ్యాయి. ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. మనం ముఖ్యంగా 3 కేసుల గురించి మాట్లాడుకోవాలి. 1996లోని జియాన్ గౌర్ కేసు, 2011 నాటి అరుణా షాన్భాగ్ కేసు, ఆ తర్వాత 2018లో వచ్చిన కామన్ కాజ్ కేసు. ఈ 3 ఈ చట్టం రూపుదిద్దుకోవడంలో కీలకమైన మైలురాళ్లు. ముందుగా 1996 జియాన్ కౌర్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, జీవించే హక్కులో చనిపోయే హక్కు భాగం కాదు అని. ఎందుకంటే జీవితాన్ని కాపాడ్డం అనేది రాజ్యం యొక్క బాధ్యత. చనిపోయే హక్కు ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదముందని కోర్టు అభిప్రాయపడింది. అప్పటికి అదే ఫైనల్. కానీ 2011లో అరుణా షాన్భాగ్ విషాదగాథ ఈ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. 1973లో ఒక నర్సుగా పనిచేస్తున్న ఆమెపై జరిగిన పాశవిక దాడి తరువాత ఆమె దాదాపు 40 ఏళ్లకు పైగా అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. ఆమె కథ ఈ చట్టపరమైన చర్చకు ఒక మానవ ముఖాన్నిచ్చింది. ఆమె కేసు విచారణలోనే సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అరుణా షాన్భాగ్ బాధ, ఆమె కోలుకునే అవకాశం లేకపోవడం ఇవన్నీ చూసి మొదటిసారిగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో హైకోర్టు పర్మిషన్తో పాసివ్ యూథనేషియాను అనుమతించింది. ఇండియాలో ఇది ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. ఇక ఈ ప్రయాణంలో క్లైమాక్స్ ఏంటంటే 2018 కామన్ కాజ్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక ప్రకటన చేసింది. అదేంటంటే, గౌరవంగా మరణించే హక్కు కూడా ఆర్టికల్ 21 కింద ఒక ప్రాథమిక హక్కేనని తేల్చి చెప్పింది. ఇది జియాన్ కౌర్ కేసు తీర్పును పూర్తిగా తిరగరాసింది. కామన్ కాజ్ తీర్పు కేవలం ఒక సిద్ధాంతాన్ని చెప్పి వదిలేయలేదు, దానికి ఆచరణలో ఒక రూపాన్ని కూడా ఇచ్చింది. అదే లివింగ్ విల్. లివింగ్ విల్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఎప్పుడైనా తాను కోలుకోలేని జబ్బు బారిన పడితే లేదా స్పృహ కోల్పోతే తనకు ఎలాంటి లైఫ్ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇవ్వొద్దని ముందుగానే రాసిపెట్టడమన్నమాట. ఇదొక వ్యక్తి తన శరీరంపై, తన జీవితంపై తనకున్న హక్కును తెలియజేస్తుంది. ఈ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు.
రీసెంట్గా హరీష్ రాణా కేసులో 13 ఏళ్లుగా అపస్మారక స్థితిలో ఉన్న 32 వ్యక్తికి పాసివ్ యూథనేషియాను కోర్టు అనుమతించింది. అంటే ఈ చట్టాలు నిజ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెస్తున్నాయా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న దాంట్లో 3 ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 1. చనిపోయే హక్కు అనేది ఫండమెంటల్ రైట్ కాదు. 2. పాసివ్ యూథనేషియాకు పర్మిషన్ ఉంది. 3. గౌరవంగా చనిపోయే హక్కు అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఈ తేడాలు చాలా ముఖ్యం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. గౌరవంగా జీవించడమనే హక్కులో గౌరవంగా మరణించే హక్కు కూడా ఒక విడదీయలేని భాగమేనా? దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇది కేవలం చట్టానికి సంబంధించిన ప్రశ్న కాదు, జీవితం యొక్క